ఎప్స్టీన్ ఫైల్స్ ఈ ప్రపంచంలో చీకట్లో జరుగుతున్న ఒక క్రూరమైన ఘటన. I was 14 years old. I was 16 years old. I was 16. 17. 14 years old. This is me. This was me. This was me. When I met Jeffrey Epstein. వీళ్ళందరూ ఎప్స్టీన్ ఫైల్ విక్టిమ్స్. ఎప్స్టీన్ ఫైల్ అంటే జెఫ్రీ ఎప్స్టీన్ కేసుకు సంబంధించిన డాక్యుమెంట్స్, కోర్ట్ రికార్డ్స్, ఈమెయిల్స్, ఫ్లైట్ లాగ్స్, ప్రైవేట్ ఐలాండ్ విజిట్స్, విట్నెస్ స్టేట్మెంట్స్, గర్ల్స్ చెప్పిన వాళ్ళ ఎక్స్పీరియన్స్ అన్నీ ఉంటాయి. అమెరికాలోని డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ వాళ్ళు దాదాపుగా 30 లక్షల పేజీలు, 180,000 ఫొటోస్, 2,000 వరకు వీడియోస్ రిలీజ్ చేశారు. ఇందులో ప్రపంచంలోనే ప్రముఖ వ్యక్తులు, రాజకీయ నాయకులు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. అసలు ఎవరి జెఫ్రీ ఎప్స్టీన్? అమెరికాలో ఒక ఫైనాన్షియల్ రిచ్ బిజినెస్ మ్యాన్, చాలా పవర్ఫుల్ పీపుల్స్ తో కాంటాక్ట్స్. కానీ 2005లో చిన్నపిల్లలపై లైంగికంగా వేధిస్తున్నాడని జైలుకు కూడా వెళ్ళొచ్చిన హిస్టరీ ఉంది. 14 నుండి 17 సంవత్సరాల ఏజ్ ఉన్న అమ్మాయిలని మనీ, గిఫ్ట్, ప్రామిసెస్ తో అట్రాక్ట్ చేసి మసాజ్ అనే పేరుతో సెక్సువల్ అబ్యూస్ చేశాడు. వీడొక్కడే కాదు, ఇంకా చాలా పవర్ఫుల్ పీపుల్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారని విక్టిమ్స్ చెప్పారు. ఒక సొంత ఐలాండ్ తీసుకొని ఈ ప్రపంచానికి కనిపించకుండా ప్రైవేట్ జెట్ లో గర్ల్స్ అండ్ గెస్ట్ ని సీక్రెట్ గా ట్రాన్స్పోర్ట్ చేసేవాడు. 2019లో యుఎస్ గవర్నమెంట్ వీడిని అరెస్ట్ చేసింది. అతను జైల్లోనే చనిపోయాడని అఫీషియల్ గా డిక్లేర్ చేసిన అతని మరణం వెనుక నిజం బయటికి రాకుండా ఆపేశారని చాలా మందికి ఇంకా అనుమానాస్పదంగానే ఉంది. ఇది ప్రపంచంలో చీకట్లో జరుగుతున్న క్రూరమైన ఘటన, ఈ ఎప్స్టీన్ ఫైల్స్.